శ్రోతలకు నమస్కారం. గోదావైభవం కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే, నమస్తే దివ్యదేహాయ మైత్రేయాయ నమో నమః. ఆ రోజు వేకోజామున రంగనాథుని వక్షస్థలం నుండి మేలుకొన్న గోదాదేవి తండ్రి ఇంట తన శరీరంలో నిద్ర మేలుకొని ఉత్సాహంతో కోనేటికి వెళ్ళి స్నానమాడి కలువపూల దండ ధరించి స్వామి సన్నిధికి నడిచింది. విష్ణుచిత్తులు తన ఇల్లాలితో పెండ్లి సంబారాలతో వైభవాలు చెందగా ఆలయానికి చేరుకున్నారు. ఊరిలోని ముత్తైదువులు కూడా ఆనందంతో వికసించిన ముఖాలతో వారి వెనుకనే గుడిలోనికి గలగలలాడుతూ వచ్చారు. మామిడాకుల తోరణాలు గుడి అంతటా అలంకరించారు. వేణుగోపాలస్వామి గర్భగుడి ద్వారాలకు శోభాయమానంగా శంఖచక్రాలు తీర్చిదిద్దారు. దట్టంగా శ్రీ తిరునామాలు పంక్తులు పంక్తులుగా తీర్చిదిద్దారు. ఆ ముత్తైదువులు మంగళ గీతాలు పాడుకుంటూ ఆలయమంతటా ముగ్గులు పెట్టారు. గోదాకుమారుని సుగంధ తైలాలతో సువాసనలు విరజమ్మే నలుగుపిండితో అభ్యంగన స్నానము చేయించి సాంబ్రాణి ధూపాలతో జుట్టు ఆరబెట్టి చక్కగా ముడివేసి కన్నులకు కొసగా కాటుకదిద్దారు. గంధవతి చేసి తైలంబు బంధురముగా అంటే అభ్యంగన స్నానమలవరించి గంధధూపంబులన్ తలకన్ముడిచి కనులు కోసగ దీర్చిరి కాటుకలను బుగ్గను చుక్కదీర్చి కని ముద్దులు పెట్టిరి పట్టుపొట్టముల్ నిగ్గులు దీర్చి కంఠమున నిల్పిరి మౌక్తిక రత్నహారముల్ దృగ్గతి నిశ్చలంబుగొని తీరిచెనొక్కతే పెండ్లి బొట్టు నొన్సిగ్గున గోద అద్దమున చిల్కెను చిన్నరి కొంటెనంబులన్ ముత్తైదు ఓర్తు పాదాల లత్తుకనిడే గోళ్ళ కెంపుల రంగులు కూర్చెనొకతే పెండ్లి కడ వచ్చనంచును విరిసి విరిసి నవ్వు విసరిరి కాంతలు పువ్వులట్లు. ఆమెకు చక్కగా జుట్టు ముడివేసి కన్నులకు కోసగా కాటుక దిద్దారు. బుగ్గన చుక్క పెట్టి మురిసి ముద్దులు పెట్టుకున్నారు. పట్టుచీర కట్టి ముత్యాల రత్నాల హారాలు అలంకరించారు. ఇదిగో చూపు కదపకు అంటూ ఒక కన్యామణి శ్రద్ధగా పెండ్లిబొట్టు తీర్చిదిద్దింది. నన్ను సిగ్గుతో అద్దంలో చూసుకున్న గోదాదేవి చిన్న కొంటెన విసిరింది. ఒక ముత్తైదువ గోదమ్మ పాదాలకు లత్తుక దిద్దింది. మరి ఒక ఆమె గోళ్లకు కెంపు రంగులు తీర్చిదిద్దింది. అప్పుడు పరీక్షగా చూచిన వనితలందరూ కూడా అమ్మాయికి పెళ్లికల వచ్చేసిందమ్మా అంటూ నవ్వుల జల్లులు పువ్వులుగా విసిరారు. మర్దల నాదాలు సన్నసన్నని సన్నాయి గీతాలు గోపాలకృష్ణుని చెవులకు హాయి కొలుపుతున్నాయి. అతడ అందాల గోదాకుమారిని చూచి మెచ్చుకోలుగా నవ్వారు. గోదమ్మకు సిగ్గనిపించింది. అయినా ఆమె చక్కగా నమస్కరించింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కరించింది. ఆ తర్వాత పుణ్యకాంతలకు నమస్కరించింది. వారందరూ అక్షతలు చల్లి ఆమెను ఆశీర్వదించారు. ఆనందలక్ష్మి ఆ యువతుల కన్నులలో ప్రసరించి చల్లని వెన్నెలలా గుడి అంతటా వ్యాపించింది. విష్ణుచిత్తుడు అతని భార్య పిలిచి వచ్చిన పుణ్యదంపతులందరూ ఉత్సాహంతో ముందుకు వచ్చి మీ కాపురం చల్లగా సూర్యచంద్రులు తారకలు ఉన్నంతకాలం ఈ భూమిపై నిలిచి ఉంటుంది అని ఆశీర్వదించారు.
కువలయము అంటే భూమి అని, కలువ పువ్వు అని అర్థాలున్నాయి. కలువ పువ్వులోని చల్లదనం శాశ్వతమైనది. ఒక పువ్వు వాడిపోతే మరొక పువ్వులో ఆ చల్లదనం ఉంటుంది. పువ్వులు పుట్టిపోవచ్చును కానీ పువ్వులలో చల్లదనం మాత్రం శాశ్వతమైనది. అలాగే భూమికి సూర్యచంద్రులకు ఉన్న సంబంధం శాశ్వతమైనది. ఇక్కడ శాశ్వతము అనే మాటకి అర్థం స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. శాశ్వతము అంటే మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం కాదు, కదలిక లేకుండా ఉండే జడస్థితి కూడా కాదు. భగవంతుడు, ఆయన సృష్టి చైతన్య స్వరూపాలు. రాత్రి పగలు ఒకదాని తరువాత ఒకటి అవ్యక్తమవుతూ ఉండే స్థితిని శాశ్వత ధర్మము అంటారు. గోదాదేవికి ఆమె తల్లిగారు వక్షస్థలాన అలంకరించిన మరకత హారం అందాలొలికింది. ఆ మరకత మణిమయ అంతా కూడా భూదేవి వేల వేల రూపాలతో ప్రతిబింబించింది. మరకతం రంగు ఆకుపచ్చ, భూదేవి సస్యశ్యామలమై మెరిసింది అని భావం. ఒక ముత్తైదువ పాంచజన్య శంఖం ఆకృతిలో ముత్యాల హారం గోదమ్మ మెడలో అలంకరించింది. పచ్చని మొక్కల ఆకుల వంపులలో నిలబడిన మంచు బిందువులపై సూర్యకిరణాలు మెరిసినట్లు మరకత హారం పైన ముత్యాలమాల ప్రకాశించింది. ఒక యువతి గోదకు ఆకుపచ్చని చీరను అందంగా కట్టింది. ఆ మెత్తని చీర కుచ్చెళ్ల మడతలలో తులసి చిగుళ్ల అందాలు తొంగి చూశాయి. ఈ పెండ్లి అలంకరణలతో కొద్దిగా అలసిపోయిన గోద వయ్యారంగా లేచి శ్రీకృష్ణునికి చేతులు జోడించి నమస్కరించింది. తన మనస్సును శరీరాన్ని స్వామికి సమర్పణ చేసిన ప్రేమ ఆమె కన్నులలో మెరిసింది. పాల సముద్రపు పొంగులాగా పెండ్లి కళ ఆమెలో వెళ్ళి విరిసింది. గోద కృష్ణునకు వంగి మృక్కుతూ ఉండగా 3 పేటల ముత్యాల సర్లతో మెరిసే ఆమె కంఠం మదన గోపాలుడు భూమిని మంత్రముగ్ధులను చేయడానికి ఊదిన పాంచజన్య శంఖంలాగా ప్రకాశించింది. తల వంచి సిగ్గుల అందాల బరువెక్కి ఆలిపోయిన కనురెప్పలను బలవంతాన పైకెత్తి శ్రీకృష్ణుని వక్షస్థలాన్ని చూస్తూ ఉన్న గోదమ్మ కన్నులు చక్రాకృతిలో గుండ్రంగా విచ్చుకొని కన్నుల కాంతులు ప్రకాశిస్తూ సుదర్శన చక్రాన్ని స్ఫురింపచేస్తున్నాయి. ఆమె ముఖాన బాణాకృతిలో దిద్దిన పెండ్లిబొట్టు అనే బాణాన్ని సంధించడానికి కృష్ణుడు ఎక్కుపెట్టిన సాంగం అనే ధనుస్సు వలె పరవశించి కనులు మూసిన ఆమె కనుబొమ్మలు విల్లువలే పైకి వంపు తిరిగాయి. గోద నమస్కరిస్తూనే కృష్ణుని ముఖం చూసింది. స్వామి తోటలో పూచిన సంపెంగ మొగ్గ చిరుగాలికి ఉసిపోయి కదిలినట్లు సిగ్గుతో ఆమె ముక్కుపుటాలు అదిరినాయి. అక్కడ రంగనాథునకు అభ్యంగన స్నానానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. సర్వనదుల తీర్థాల జలాలను సిద్ధం చేయించాడు. సప్తర్షి పత్నులు జంబూ నదిలోని బురదను రంగనాథుని దేహానికి ముందుగా పట్టించారు. దీనిని మృత్తికా స్నానం అంటారు. దీనివలన శరీర దోషాలు చాలా భాగం తొలగిపోతాయి. వేప చిగుళ్లను ఉసిరిగ పండు రసంతో మెదిపి ముఖానికి పట్టించారు. ఇవి రెండూ కలిస్తే క్రిమి పరిహారకంగాను కాంతి ప్రదంగాను అద్భుతంగా పనిచేస్తాయి. తైలం దట్టంగా పట్టించిన సప్తర్షి పత్నులు సర్వనదీ జలాలను ధారలుగా పోసి స్నానం చేయించారు. సార స్నేహమునంతలంటి జలముల్ సప్తర్షి కాంతామణుల్ ధారావాహము సర్వవాహినుల తీర్థస్నానమాడించి పాటేర శ్రీ ఘనసార ధూపమెడి సాటే బద్ధరమ్యమ్ముగా హారశ్రీమణి నాయగాద్ర రుచి
దివ్య వక్షసుంజేయుచున్. తైలం దట్టంగా పట్టించిన సప్తర్షి పత్నులు సర్వనదీ జలాలను ధారలుగా పోసి స్నానం చేయించారు. చందనం కర్పూరం కలిపిన సుగంధ ద్రవ్యాలతో జుట్టుకు ధూపం వేశారు. అందంగా పట్టు సాటి కట్టించారు. పెద్ద మాణిక్యంతో వెలుగులు చెమ్ముతున్న అమూల్య మణిహారాన్ని ఆయన మెడలో అలంకరించారు. సర్వలోకాలు ఆకాశపు లోలోపి పొరలలోనికి కదిలిపోయి ప్రళయస్థితిలో లీనమైన సమయాన నిర్జీవమైపోయిన మహా ఆకాశంలో నల్లని చీకటి కాంతులు కరడుగట్టి ఉండగా ఆ అంధకారాన్నే దీపాలు వెలిగించి పట్టించినట్లున్న నల్లని కాటుకలను అరుగదీసి ఆ ముసలి ముత్తైదువులు కన్నుల కాటుక పెట్టారు. సృష్టి అంతా ప్రళయంలో ఉండగా మది ఆకుపై శయనించి ఉన్న వటభద్రసాయి రంగనాథుడు, ఆ రంగనాథునికి బొడ్డు కోసిన పుణ్యవనితలు వారు. సృష్టికి ముందున్న పరమాకాశం పనిచేస్తూ ఉండిన దివ్య వనితలు. తరువాత శ్రీరంగనాథునకు వశిష్ఠుని ఇల్లాలు అరుంధతి కాటుకతో బుగ్గన చుక్క పెట్టింది. అసలే నల్లని రంగులో మెరిసే రంగనాథుని ముఖాన ఆ నల్లని చుక్క ఎంత చక్కగా ఉన్నది. నిండు వర్షాకాలంలో రాత్రివేళ కారు మేఘాలతో నుండి చీకట్లు కమ్మిన ఆకాశంలో కొత్తగా ఒక నల్లని కుర్రమబ్బు తారాడినట్లుంది. కృష్ణపక్షపు చీకట్లలో గిలిగింతలు పెట్టే ఆకాశంలో ఒక ఆషాఢ మేఘం విహరించి విచ్చని నల్ల అవిసపువ్వు రేకుపైన నల్లని తుమ్మెదరెక్క వాలినట్లుంది. నల్ల కలువప మొగ్గలు చలువలు చిందే రేఖపైన తేనెటీగ కుట్టిన దద్దురువలే ఉంది. తరువాత రంగనాథుని పాదాలకు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి పారాణి దిద్దింది. బాహుపురి దీప్తులక కాంత పదిలపరచే కంకణమ్ములనొక బోటి సంకుదీర్చే ముత్తెసరములనొక తల్లి హత్తెమెడను మొగము సింధూర తిలకమ్ము పులిమెనొకతే. స్వాహాదేవి పారాణి దిద్దింది. ఆ ఎర్రని రంగు చాలా అందంగా ఉంది. సృష్టిలోని సంధ్యారుణ కాంతులన్నీ వైకుంఠ నగరంలో కూర్చినట్లు, ఎర్రని కాంతులను ప్రోగు చేసినట్లు, వేద వృక్షాల చిగుళ్లను ఎర్రని రంగులో మెరిసిపోతున్న లత్తుక రసంతో పారాణి దిద్దారు. భక్తి అనే మోదుగ చెట్టుపై గుత్తులు గుత్తులుగా పూసిన ఎర్రని పూల నుండి వెలువడిన ఎర్రని మకరంద బిందువులను పారాణి దిద్దినట్లుంది. ఉపనిషత్తులు అనే చిలుక ముక్కులో ఇమిడి ఉన్న మోక్షమనే మిగుల పండిన లావుపాటి నేరేడు పండు వలె ఉన్నది రంగనాథుని పాదం. సృష్టికి మొట్టమొదట సూర్యోదయంలోని ఎర్రని వెలుగులు ఆ సూర్యకిరణ స్పర్శకు పులకించి భూతత్వ దేవత కనుగనుల ఎరుపు వీటినన్నిటినీ కలిపి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి రంగనాథుని పాదాలకు పారాణి తీర్చి అలంకరించింది. ఒక యువతి రంగనాథునకు బాహుపురులను, మరొక వనిత చేతులకు కంకణాలను, వేరొకరు కంఠసీమలో ముత్యాల హారాలను అలంకరించారు. ఇంకొక పుణ్య యువతి ఆయనకు సింధూర తిలకం దట్టంగా పెట్టింది. చెవులకు మకర కుండలాలు, తలపై పట్టు తలపాగా, వక్షస్థలం పైన గరుడ పచ్చల పథకం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రంగనాథుని పెండ్లి కొడుకుగా అలంకారాలతో తీర్చిదిద్దారు. ఆనాటి రాత్రి అంతా గోదాదేవి రంగనాథుని వక్షస్థలంలో లీనమై విశ్రమించింది. అటువంటి 25వ రాత్రి భక్తులకు మార్గళి మాసపు పంటగా సంపదలు సమకూర్చుగాక.
నాటి రేయల్ల శ్రీరంగనాథమూర్తి వక్షమందున లీనమై వరలె గోదాం 25వ రాతిరి సిరులు గూర్చు భక్తవరులకు మార్గళి పంటయగుచు. పొలాలలో కృషికర్మపై జీవించే వారికి తమ శ్రమ ఫలించి పంటలు చేతికి అందేది ఈ ధనుర్మాసంలోనే. అలాగే సాధకుల కృషికి కూడా ఫలితం ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి అనుగ్రహం వలన లభించుగాక అని ఆశీర్వచనము. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.